అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈనాడు మీద పరువు నష్టం దావా వేయబోతున్నారంట. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. ఈనాడులో ఈరోజు ఒక పెద్ద వార్త వచ్చింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన నియోజకవర్గం పులిచెర్ల మండలంలోని మంగళంపల్లె అనే గ్రామంలో దాదాపుగా 75 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకొని అక్రమంగా సాగు చేసుకుంటున్నారు, వ్యవసాయ క్షేత్రం నిర్వహిస్తున్నారు, అలాగే అక్కడ ఫామ్ హౌస్ కూడా కట్టుకున్నారు. దీనికి వెళ్ళడానికి ఏఎంసీ నిధులతో, అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ దాని నిధులను వాడుకొని ఒక రోడ్డు కూడా నిర్మించుకున్నారు. ఇదంతా కూడా నిబంధనలకు విరుద్ధం, చట్ట ప్రకారం తప్పు అని ఈనాడులో ఒక పెద్ద వార్త వేశారు. సో దీనిని ఖండిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈనాడు మీద సంచలనమైన ఆరోపణలు చేస్తూ, ఈనాడు నన్ను కావాలని టార్గెట్ చేసింది, సో పదే పదే నా మీద అసత్య వార్తలు రాస్తున్నారు, గతంలో మదనపల్లె విషయంలో కూడా మదనపల్లెలో నేను భూములు ఆక్రమించుకున్నానని నా మీద రాశారు, ఇప్పుడు కూడా రాస్తున్నారు, సో నేను దీన్ని ఊరికే వదిలిపెట్టను, 50 కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నాను, ఈరోజే లీగల్ నోటీసులు పంపిస్తాను అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తనకు తగినట్టు తను కౌంటర్ ఇస్తూ, 2001లోనే ఆ భూమి నాది అని అప్పటి ప్రభుత్వం తేల్చింది, 2001లో నేను ఆ భూమిని కొన్నాను, అది పూర్తిగా పట్టా భూమే, నా సొంత భూమే, దీనిలో ఎటువంటి ఆక్రమణలు లేవు, కావాలంటే ఎవరి చేతైనా మళ్ళీ విచారణ చేసుకోవచ్చు అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చాలా క్లియర్గా ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పారు. అయితే ఇక్కడ మనం ఖచ్చితంగా కొన్ని అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అవసరం అయితే ఉంది. చుట్టూ అడవండి, చుట్టూ కారడివి, మధ్యలో మాత్రం ఆయన భూమి ఎలా ఉంది? ఎలా? హౌ ఇజ్ ఇట్ పాసిబుల్? చుట్టూ అడవే, మధ్యలో ఆయన భూమి ఉందంట, అది పట్టా భూమి అంట. ఎలా కొన్నారు? ఆయనకి ఎవరు అమ్మారు? అటవీ భూమిని ఎవరు అమ్ముతారు? ఆయన ఎలా కొంటారు? సో దానికి పట్టాలు ఉన్నాయి, నా సొంత భూమి, నేను పలానా కొనుక్కున్నాను అని ఆయన ఘంటాపదంగా చెప్తున్నారు. కానీ మనం ఆ మ్యాప్ చూస్తే, నేను ఇప్పుడు మ్యాప్ చూపించలేను, ఎందుకంటే నేను మొబైల్లో వీడియో చేస్తున్నాను, ప్లస్ మన ఎడిటర్లు ఇప్పుడు అందుబాటులో లేరు, నేను అర్జెంట్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఆ మ్యాప్ చూపించలేను. వీలైతే ఈనాడు పేపర్లో చూడండి, ఈరోజు ఈనాడులో వచ్చింది, అందులో మ్యాప్ మధ్యలో ఆ భూమి ఉన్నట్టు, వ్యవసాయ క్షేత్రం ఉన్నట్టు, ఫామ్ హౌస్ ఉన్నట్టు రాశారు. సో అడవి మధ్యలో అది ఉంది, అడవి చివరి నుంచి రోడ్డు ఉంది. మరి అడవి మధ్యలో ఆయనకు పట్టా భూమి ఎలా వచ్చింది అనేది అందరికీ అనుమానమే. సో అందులోకి నేను ఈనాడులో పనిచేశాను కాబట్టి చెప్తున్నా. నేను ఈనాడులో 12 సంవత్సరాలు పనిచేశాను. నాకు తెలుసు ఈనాడులో ఒక వార్త రాసినప్పుడు ఎంత కసరత్తు చేస్తాం మేమనేది మాకు తెలుసు. దానికి సంబంధించిన లీగాలిటీస్ అన్నీ వెరిఫై చేసుకుంటాం, 1-2 సార్లు వెరిఫై చేసుకుంటాం. అందులోకి ఇటువంటి పెద్ద స్థాయి రాజకీయ నాయకుల మీద రాసినప్పుడు, ఇటువంటి లిటిగెంట్ల మీద రాసినప్పుడు, ఇటువంటి వివాదాస్పద అంశాలు రాసినప్పుడు, సంచలనమైన అంశాలు రాసినప్పుడు ఖచ్చితంగా ముందుగానే ఆ వార్తని లీగల్ టీంకి పంపించి, ఆ లీగల్ టీం దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఎవిడెన్స్ అన్నీ చూసుకొని దగ్గర పెట్టుకొని ఓకే రాయొచ్చు, ప్రొసీడ్ అవ్వండి అని చెప్పిన తర్వాతే ఈనాడులో రాస్తారు. సో ఈనాడు వాళ్ళు ప్రిపేర్ అయ్యే, పెద్దిరెడ్డి గారు లీగల్ నోటీస్ పంపిస్తే పంపించని, కేసు వేసుకుంటే వేసుకొని, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అని వాళ్ళు ముందుగా ప్రిపేర్ అయ్యే, వాళ్ళకి సంబంధించి బ్యాక్ ఎండ్ ఎవిడెన్స్ అంతా రెడీ చేసుకొనే అలా రాస్తారు. అంత ఆషామాషిగా రాయరు. అదేమి చిన్న పత్రిక కాదు, 50 ఏళ్ళకు పైగా నడుపుతున్న పత్రిక. వాళ్ళకున్న లీగల్ టీం వేరు, వాళ్ళకున్న ఈ నెట్వర్కింగ్ వేరు, వాళ్ళకున్న ఇన్వెస్టిగేషన్ లెవెల్స్ వేరు ల్యాండ్స్ విషయంలో. ఎందుకంటే మేము కూడా ఈనాడులో పనిచేసినప్పుడు మాకు కూడా ట్రైనింగ్లో భూములకు సంబంధించిన అవినీతి రాసినప్పుడు, అక్రమాలు రాసినప్పుడు ఎంత డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేయాలనేది మాకు నేర్పించారు ట్రైనింగ్లో. సో అందుకు ఆ నమ్మకంతో చెప్తున్నా. కాబట్టి పెద్దిరెడ్డి గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇవ్వాలి కాబట్టి కౌంటర్ ఇచ్చారు, ఈనాడిని తిట్టాలి కాబట్టి తిట్టారు. ఇప్పుడు తన మీద వార్త వచ్చినప్పుడు అవును అది నిజమే, నేను భూమిని ఆక్రమించుకున్నాను అని చెప్పలేరుగా, ఏ నాయకుడు చెప్పడు, ఒక సాధారణ సర్పంచ్, వార్డు మెంబరే చెప్పడు. అందులో అంత పెద్ద స్థాయి పెద్దిరెడ్డి గారు ఎందుకు చెప్తారు? ఈనాడులో వచ్చిన వార్త నిజమే, నేను ఆక్రమించుకున్నాను, క్షమించండి అని నేను చెప్తారా? అలాగని ప్రెస్ మీట్ పెట్టకుండా ఉంటే మళ్ళీ నిజమని నమ్ముతారు జనం. కాబట్టి ప్రెస్ మీట్ పెట్టడము, ఆయన తిట్టడము ఇవన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిందే. అలాగే లీగల్ నోటీసులు ఇస్తాము, పరువు నష్టం దావా వేస్తామని ప్రతి ఒక్కరు అంటారు. అంతెందుకు, నా మీద ఎవడైనా వీడియో చేస్తే నాకే కోపం వస్తే పరువు నష్టం దావా వేస్తాను అంటాను. నేనే అంట, పెద్దిరెడ్డి గారి స్థాయి వ్యక్తి అనరా. 3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, రోజుకి 10 లక్షల వ్యూస్ వస్తాయి కదా, నేనే అంటాను నా మీద ఎవడైనా వీడియో చేస్తే పరువు నష్టం దావా వేస్తాను, కేసు వేస్తానని. ఆఫ్టర్ ఆల్ ఒక సాధారణ జర్నలిస్ట్ని నేనే అలా అన్నప్పుడు, ఒక మంత్రి స్థాయిలో చేసి ఒక 4-5-6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి అంత స్థాయి వ్యక్తి ఆయన అనరా పరువు నష్టం కేసు వేస్తానని. సో అవన్నీ నిలబడవు, అవన్నీ ఏమీ కావు. ఈనాడుకి అటువంటి వేల పరువు నష్టం దావా కేసులు వచ్చి ఉంటాయి. నేను ఈనాడులో ఉన్నప్పుడు నేనే స్వయంగా 6 కేసులు ఎదుర్కొన్నా.
నా మీద ఒక 6 కాదు 7 వేశారు. సో నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో. సో ఈనాడు చరిత్రలో, ఈనాడు హిస్టరీలో ఇవన్నీ చాలా చూసుంటారు. ఇటువంటి వాళ్ళని చాలామందిని చూసుంటారు. కానీ సో ఇక్కడ పెద్దిరెడ్డి గారి మీద ఈనాడైతే ఫైట్ చేస్తున్నమాట వాస్తవం. ఆయనకు సంబంధించి అక్రమాలు ఒక్కొక్కటి బయటకు తీసుకొస్తున్నమాట వాస్తవం. పాపం ఈనాడోళ్ళు అయితే కష్టపడి తీస్తున్నారు తప్ప అదంతా ప్రభుత్వానికి మేతగా ఉపయోగపడుతున్నాయి. ప్రభుత్వం ఈనాడులో వార్త వచ్చిన వెంటనే హడావిడి చేయడం, హంగామా చేయడం, ఆ 2-3 రోజుల పాటు ఎంక్వైరీ చేసేయడం, నివేదిక తెప్పించుకోవడం, ఆ తర్వాత సైలెంట్గా డ్రాప్ అయిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఈ విషయంలో కూడా ప్రభుత్వం నుంచి మనమేం అద్భుతాలు ఎక్స్పెక్ట్ చేయక్కర్లా. ప్రభుత్వం కాంప్రమైజ్ అయిపోద్ది. ఏదో ఒక దశలో కాంప్రమైజ్ అయిపోతారు. థ్యాంక్ యూ.